ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. సింధుకి ఉద్యోగం ఇచ్చినట్లే 372 మందికి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇచ్చామన్న నారా లోకేష్ కామెంట్స్ కి జగన్ కౌంటర్ వేశారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన దగ్గర ఎగ్జామ్ లేకుండా జాబ్స్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. పివి సింధు ఎక్సెప్షనల్ కేసు అని అన్నారు ఆయన. 2008 సంబంధించి ఏదైతే మాట్లాడారో, ఎందుకు స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి నారా లోకేష్ చేసిన స్టేట్మెంట్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. ఇక చంద్రబాబు తన కొడుకుని కాపాడుకోవడానికి 2018 గ్రూప్ 1 పరీక్షల గురించి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు జగన్. 2018లో టీడీపీ హయాంలోనే గ్రూప్ 1 పరీక్షలు జరిగాయని, తమ హయాంలో జస్ట్ మెయిన్స్ మాత్రమే నిర్వహించామని చెప్పారు జగన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి 2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిన దానిలో ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు? Big TV without fear or favor.